విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ ఏపీ ఐఐసి కాలనీ రైతు బజార్ ఏరియాలో ప్రజా సమస్యల గురించి మరియు అంగన్వాడీ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ చెరుకూరు మురళి మాట్లాడుతూ రోడ్డు నిర్మాణంలో పోయిన అంగన్వాడీ భవనానికి 35 లక్షల సిఎస్ఆర్ ఫౌండేషన్ విఎంసీ నిధులతో నిర్మించిన విద్యార్థులకు సరికొత్త రూమ్స్ ఏర్పరిచేందుకు కాంట్రాక్టర్ చెరుకూరు మురళి 15 లక్షలతో నిర్మిస్తామని ముందుకు రావడం జరిగిందన్నారు. ఈ స్కూల్ ను 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు అప్గ్రేడ్ చేయాలని స్థానికుల చిరకాల కోరిక అన్నారు. సిఎస్ఆర్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తోటకూర కిషన్ కుమార్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలిసిన విధంగానే కార్పొరేషన్ వారి సహకారంతో 35 లక్షల రూపాయల అంగన్వాడీ స్కూల్ని ఏర్పాటు చేసుకోవడానికి శంకుస్థాపన జరిగింది. గతంలో ఇక్కడ మూలన్న స్కూలు ఆ రోడ్డు వెయిటింగ్లో ఇబ్బంది పడటం వల్ల తక్షణమే దానికి స్పందించి కమిషనర్ గారు అదేవిధంగా కార్పొరేషన్ గారు ఏదైనా సహకారంతో దాన్ని శాంక్షన్ చేసుకోవడం కాంట్రాక్ట్ కూడా తొందరలో మొదలుపెట్టి తొందరలో దానికి తోడు మరి ముఖ్యంగా చెరుకూరు మురళి గారు వారికి రిక్వెస్ట్ చేసి వారికి తీసుకొచ్చారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు పడిన రాష్ట్రం. మనం విడిపోయినప్పుడే ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాం. తర్వాత 5 సంవత్సరాలు కొంతవరకు మెరుగుపరిచిన ఆ తర్వాత 5 సంవత్సరాలు విధ్వంస పాలనలో మొత్తం మరలా వెనక్కి వెళ్ళిపోయిన సందర్భంలో అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుడి మీద ఉందని చెప్పారు. ఆ విధంగానే ఈ సిఎస్ఆర్ యాక్టివిటీ అనేకమైన కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరుగుతోంది. ఆ విధానంలోనే మరి మురళయ్య గారు ఈ ప్రాంతం మీద ఉన్న అభిమానం, ఈ ప్రాంతం మీద ఉన్న మనుషుల మీద ఉన్న అభిమానంతో ఇక్కడ 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి ముందు చూసిన వారికి మనస్ఫూర్తిగా ఈ యొక్క అందరి పిల్లల తరఫున నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి యోజన విధ్వంసం గారి నుంచి పునర్నిర్మాణం చేయడానికి అనేకమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతూ అటు సంక్షేమాలని ఇటు అభివృద్ధిని కూడా సమాన స్థాయిలో తీసుకువెళ్తూ వీలైనంత వరకు ప్రతి ఒక్కళ్ళకి సర్వీస్ చేయడానికి ఈ ప్రభుత్వం అటు మోడీ గారి యొక్క సహకారంతో ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి